నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్జీటీ పోస్టుల్లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ అభ్యర్థుల ఆందోళన. డీఈఓ ఎదుట ధర్నా నిర్వహించి ఆవేదన వ్యక్తం చేసిన నిరుద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ఏఎస్ఓ నియామకం చేపట్టారంటూ టీఎస్యూటీఎఫ్ నిరసన. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం. విద్యార్థులకు కార్యక్రమ అతిథుల దిశానిర్దేశం. డిఎస్సి నోటిఫికేషన్లో ఆదిలాబాద్ జిల్లా నుండి ఎస్జీటీ పోస్టులను తక్కువగా చూపించారని ఆరోపిస్తూ డిఎడ్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. డీఈఓ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టి నిరసన నినాదాలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్లో ఆదిలాబాద్ జిల్లా నుండి ఎస్జీటీ పోస్టులను డీఈఓ తక్కువగా చూపించారని డిఎడ్ అభ్యర్థులు ఆరోపించారు. డీఈఓ వైఖరిని నిరసిస్తూ విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. విద్యాశాఖ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ గత డిఎస్సిలో 145 పోస్టులు ఉంటే ప్రస్తుతం కేవలం 3 పోస్టులను పెంచి చూపించారని అన్నారు. డీఈఓ నిర్లక్ష్యం కారణంగానే ఎస్జీటీ పోస్టులు తక్కువగా చూపించారని ఆరోపించారు. ఈ విషయమై డీఈఓను సంప్రదిస్తే తిరిగి సవరించి పంపిస్తామని చెబుతున్నారని, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రయోజనమేంటని ప్రశ్నించారు. ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ ఆదిలాబాద్ డిఎస్సి వచ్చేసరికి గత 5000 డిఎస్సితో ప్రకటించినప్పుడు 145 పోస్టులు ఉంటే ఇప్పుడు 3 పోస్టులు మాత్రమే ఎస్జీటీలో పెరగడం జరిగింది. అయితే గత 5000 డిఎస్సి ప్రకటించినప్పుడు మిగతా జిల్లాలలో పోస్టులు ఏమాత్రం లేకపోయినప్పటికీ ఇప్పుడు ఆయా జిల్లాల్లో 300 పైగా 400 పైగా పోస్టులు పెరగడం జరిగింది. అయితే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి కేవలం ఎస్జీటీ పోస్టులు 3 అంటే 3 పెరగడం జరిగింది. ఈ లెక్కన మా ఆదిలాబాద్ యొక్క డిఓ మేడం గారు లెక్కల తప్పిదం వల్ల ఇక్కడ పోస్టులు వేకెన్సీస్ చూపెట్టకపోవడం వల్ల పోస్టుల సంఖ్య పెరగలేదు. కావున ఈ యొక్క సమస్యను డిఓ గారు, పై యంత్రాంగము, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ మాకు పోస్టులు పెంచి ఈ ఆదిలాబాద్ జిల్లాకు డిఎస్సిలో న్యాయం చేకూర్చగలరని మా యొక్క వినతి, ప్రార్థన. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. స్వామి వివేకానంద రామకృష్ణ మఠం స్థాపించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించగా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. స్వామి వివేకానంద రామకృష్ణ మఠం స్థాపించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమితి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. వివేకానంద భారత జాతికి నా హితవు అనే పుస్తకంపై పోటీ పరీక్షలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం మహాలక్ష్మివాడలోని ప్రభుత్వ పాఠశాలలో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బజరంగ్లాల్ అగర్వాల్, ఆర్కే సేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ఏ భూమన్న, కోరెడ్డి లెనిన్, సభ్యులు హనుమన్లు, శ్రీధర్, పాఠశాల హెచ్ఎం పిల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు. పోటీలో ఉండే ఫోర్త్ ప్రైజ్గా నియమించడం జరిగింది. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. క్షణికావేశానికి లోనై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇటువంటి సమయంలో వివేకానంద జీవిత చరిత్రను చదివి ధైర్యంగా నిలబడాలని సూచించారు. ఆత్మస్థైర్యంతో విద్యార్థులు ముందడుగు వేయాలన్నారు. కష్టపడితే ఏ విషయంలోనైనా సరే
విజయం సాధించగలుగుతామని ఒక పట్టుదలతోని నేను నా జీవితంలో చేసినటువంటి ఏ పని కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు లేవు. అది చిన్న పనైనా పెద్ద పనైనా మనిషి ఆలోచన ఏ రకంగానైతే ఉంటుందో ఎప్పుడు కూడా మనిషి పాజిటివ్గా ఆలోచించాలి. నెగిటివ్గా ఆలోచన అనేది మనిషి లోపల ఎప్పుడు కూడా రావద్దు. ప్రత్యేకంగా పక్క వాళ్ళ మంచి కోరే ఆలోచన మనకి ఎక్కువ రావాలి. పక్క వాళ్ళ క్షేమం కోరేటటువంటి ఆలోచన ఎక్కువ రావాలి. మనకు కనిపించదు. మనం ఎప్పుడైతే పక్క వాళ్ళ మంచి కోరే ప్రయత్నం చేస్తామో, పక్క వాళ్ళు బాగుండాలని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, మీకు తెలియకుండానే ఆ భగవంతుడు వాళ్ళకు కూడా ఒక గుణమిత్రుడు నీ గురించి మంచి ఆలోచన. డీఈఓ కార్యాలయ ఏఎస్ఓ నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. డీఈఓ తీరును ఖండిస్తూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. డీఈఓ కార్యాలయం ఏఎస్ఓ నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ ఆరోపించారు. ఏఎస్ఓ పోస్ట్ భర్తీలో డీఈఓ తీరుకు నిరసనగా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డీఈఓపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు స్వామి, ఉపాధ్యక్షుడు సూర్యకుమార్, మహిళా ఉపాధ్యక్షురాలు సురేఖ, జిల్లా కోశాధికారి కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ డీఈఓ కార్యాలయంలో ఏఎస్ఓ నియామకం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎస్ఏ గోవర్ధన్ దరఖాస్తు చేసుకుని ఎంపికయ్యారని తెలిపారు. డీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఇతర వ్యక్తిని నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. గోవర్ధన్ను వెంటనే రిలీవ్ చేసి ఏఎస్ఓగా నియమించాలని, లేని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏఎస్ఓ నియామకం చేపట్టడానికి కోసం డిఓ గారు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోగా అందులో సీనియర్ అయిన గోవర్ధన్ తేజాపూర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గారు ఎంపికయ్యారు. ఆయనను విడుదల చేయడం ఇష్టం లేని డిఓ గారు కొంతమంది పెట్టిన ప్రలోభాలకు లొంగి కావచ్చు, అక్రమ పద్ధతిలో మరో నియామకం చేయడం అన్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తే ఆ అక్రమాన్ని దాచుకోవడానికి కోసం ఇప్పుడు సదరు ఉపాధ్యాయుని రిలీవ్ చేయకుండా హెడ్ మాస్టర్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా డిఓ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కాలం మించిపోలేదు. ఏఎస్ఓగా నియామకైన గోవర్ధన్ గారిని విడుదల చేయించి ఈ డిఓ ఆఫీసులో జాయిన్ చేసుకునే బాధ్యత డిఓ గారిది. కాదంటే ఆమె ఇప్పటి వరకు చేస్తున్న అక్రమాలన్నిటిపైన విచారణ జరపాలని ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు ఫిర్యాదు చేశాం. ఈ జిల్లా నుండి ఆమెను సాగనంపే వరకు టీఎస్యూటీఎఫ్ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. ప్రధాని మోదీ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మార్చి 4వ తేదీన ప్రధాని పర్యటన నేపథ్యంలో బేలా మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ శ్రేణులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని సభకు జన సమీకరణ, వాహనాల ఏర్పాట్లు, ఇతరత్ర అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో నాయకులు విజయ్ బోయర్, దత్తా నిఖం, మురళీధర్ ఠాక్రే, మోరేశ్వర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్కు రావడం శుభ పరిణామమని అన్నారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు బహిరంగ సభ ఉంటుందని వివరించారు. ప్రధాని పర్యటనకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం. 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మోడీ గారు ఆదిలాబాద్ చేరుకుంటారు. ఆదిలాబాద్ నుండి బేలా మహారాష్ట్ర రోడ్డుకు శంకుస్థాపన, దాదాపు 450 నుంచి 500 కోట్ల రూపాయల విలువ గల రోడ్డు పనులకు శంకుస్థాపన, ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కూడా శంకుస్థాపన, మిగతా కార్యక్రమాలను కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 1,00,000 మందితో ఆ యొక్క సభని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఆ యొక్క ప్రధానమంత్రి గారి బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అఖిల భారతీయ ఆదివాసీ పర్ధాన్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు శ్రీరామ్ రామకిషన్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని ఆయనను శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అఖిల భారతీయ ఆదివాసీ పర్ధాన్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సిరాం రామ్ కిషన్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల గోండి ధర్మగురు హీరాసుక్క మందిరం ఆవరణలో ముందుగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరం వేడుకలను జరిపారు. సమావేశంలో భాగంగా వివిధ అంశాలపై ఆదివాసీ నాయకులు చర్చించారు. ఆదివాసీ పర్ధాన్ కులస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సిరాం రామ్ కిషన్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకున్నారు. శాలువా పూలమాలలతో ఆయనను సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ పర్ధాన్ సమాజ్ నేతలు పూసం ఆనందరావు, కుర్సంగే తానాజీ, మెస్రం కృష్ణ, మడావి శంకర్, గెడం మాధవ్, సెడ్మకి సుభాష్, గెడం జనార్దన్, కుడుమెత ప్రకాష్, మహిళా నాయకురాలు గంగాదేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. వివేకానంద కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకురాలు ఇటీవల పీహెచ్డీ పట్టా పొందిన నేపథ్యంలో శుక్రవారం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కళాశాల ఇన్ఛార్జ్ దారట్ల కిస్టు, కార్యదర్శి పున్నారావు, సుంకిడి ఎంపీటీసీ వెంకన్న, లింగారెడ్డి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో ఛాత్రోపాధ్యాయులు ఈ వృత్తిని ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. పరిశోధనలు చేస్తూ పీహెచ్డీ పట్టా పొందడం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. విద్యారంగంలోనూ జిల్లాను అగ్రపథంలో తీసుకెళ్లడానికి కృషి చేయాలని సూచించారు. రేపు మంచి భావి తరాన్ని మంచి చేద్దాం. ఒక ఉన్నతమైన ఈరోజు ఎడ్యుకేషన్ అనేది టీచర్ పోస్ట్ అనేది ఒక ఉన్నతమైన పోస్ట్, గౌరవమైన పోస్ట్ ఏ దేశంలో ఏదన్నా అంటే ఒక టీచర్ ఉద్యోగం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తలమడుగు మండలం ఉమ్డం గ్రామంలో గల పురాతన మహాలక్ష్మి దేవాలయ స్థలంలో నూతన ఆలయ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ జరిపారు. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామస్తుల కృషి, దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించనున్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మల్లేష్, రమేష్ రెడ్డి, వెంకన్న యాదవ్, రామచందర్ దేశ్ముఖ్, పోతయ్య, రఫీక్, లస్మన్న, మహేందర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉమ్మడం గ్రామ పేట పోచమ్మ ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి సైతం భక్తులు భారీ ఎత్తున వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారని పేర్కొన్నారు. 100 ఏళ్ల నాటి మహాలక్ష్మి ఆలయ అభివృద్ధికి సైతం సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. పురాతన దేవాలయం మహాలక్ష్మి గుడి యొక్క భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి ఉమ్మడం గ్రామస్తులకు, ప్రజలకు నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఏదో పురాతన ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం శిథిల వ్యవసాయం మొత్తము కూలిపోయే పరిస్థితి ఉంటే గ్రామస్తులు ఐక్యతతోని అందరూ కలిసి దేవాలయం నిర్మించుకోవాలని చెప్పి నిర్మించుకోవడం చాలా సంతోషం. బీజేపీ పార్టీ గత పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రధానమంత్రి స్పష్టత ఇవ్వాలని జిల్లా అభివృద్ధి సాధన పోరాట కమిటీ కన్వీనర్ బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత బీజేపీ విస్మరించిందని విమర్శించారు. ఈ నెల 4న ప్రధానమంత్రి గతంలో ఇచ్చిన హామీల అమలుకు చేపట్టిన కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ముడుపు ప్రభాకర్ రెడ్డి, గణపతి రెడ్డి, దర్శనాల మల్లేష్, రోకన్ల రమేష్, కొండ రమేష్, జగన్ సింగ్, రాహుల్, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 4వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వస్తున్న సందర్భంలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ సాధన కమిటీ నిర్ణయించినటువంటి సీసీఐ పునరుద్ధరణ, అదే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే మార్గం, 3వది విమానాశ్రయం, 4వది గిరిజన యూనివర్సిటీ, 5వది టెక్స్టైల్ పార్క్. ఈ 5 ఒకవేళ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో జరగాలి. అందుకే నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి
వాస్తవంగా ఈ జిల్లాకు వెనుకబడ్డ జిల్లా, గిరిజనుల జిల్లా, ఆదివాసుల జిల్లా కాబట్టి ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడ్డటువంటి ఈ జిల్లా పాలకుల నిర్లక్ష్యం వల్లనే వెనుకబడ్డది. అందుకని ఇప్పటికైనా పోయినసారి అమిత్ షా గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది, సీసీఐని మేము పునఃప్రారంభిస్తామని చెప్పి. ఆ రకంగా ఇప్పుడు వచ్చినటువంటి హామీ ఇవ్వడం కాదు, హామీతో పాటు ఈ కార్యక్రమాలు 5 కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రి మోదీ గారు ఇక్కడనే ప్రకటన చేసి దాని పనులు ప్రారంభించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. నోటిఫికేషన్ రాలేదు, అందుకని హామీ ఇచ్చి పనులు ప్రారంభించే కార్యక్రమం చేయాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ సాధన కమిటీ ఒక కార్యక్రమం తీసుకున్నది. 3వ తేదీ నాడు బైక్ ర్యాలీ అనేటువంటి చేయడం జరుగుతుంది. 4వ నాడు ప్రధానమంత్రికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే సానుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు బీజేపీ, ఇక్కడ ఆదిలాబాద్ మొన్న ఎమ్మెల్యే గెలిచినటువంటి పాయల శంకర్ గారు బీజేపీ, వారు కూడా దీన్ని స్పందించి ఖచ్చితంగా ప్రధానమంత్రికి కలవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాల్సింది ఈ సాధన కమిటీకి అని చెప్పి మేము వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గత 2 రోజుల వ్యవధిలో జైనత్ మండలం మాంగూర్ల గ్రామంలో 2 గిరిజన విద్యార్థులు మృతి చెందితే కనీసం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మానవత్వంతో బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. మామిడిగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థి మహేశ్వరి కుటుంబాన్ని పరీక్షకు హాజరు కాలేక బాధతో ఆత్మహత్య చేసుకున్న టేకం శివకుమార్ కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా చనిపోయిన మహేశ్వరి కుటుంబానికి ఉద్యోగం, 50 లక్షల నష్టపరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. శివకుమార్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. 2 రోజుల వ్యవధిలో ఒకే గ్రామంలో 2 ఘటనలు జరిగినప్పటికీ జిల్లా యంత్రాంగం కనీసం మానవత్వంతోనైనా పరామర్శించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్ లైన్ ప్రజాపంథ జిల్లా నాయకులు జగన్ సింగ్, తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసం సచిన్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితం మాంగూర్ల గ్రామానికి చెందిన తొడసం మహేశ్వరి 7వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతూ ఉన్నది. ఆ అమ్మాయికి అనారోగ్యం వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో తల్లిదండ్రులకు తెలిసి తమ బిడ్డను ఇంటికి తెచ్చుకొని హాస్పిటల్లో చూపిస్తామని చెప్పి 3 సార్లు హాస్టల్కి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అనుమతించకపోగా నిర్లక్ష్య సమాధానాలు చెప్పి తల్లిదండ్రులను తిరిగి ఇంటికి పంపించాడు. 4వ రోజు నాడు అమ్మాయిని సీరియస్ కావడంతో వాళ్ళే రిమ్స్కు తీసుకెళ్లారు. రిమ్స్లో చికిత్స పొందుతూ అమ్మాయి మృతి చెందింది. అప్పటికే అమ్మాయికి విపరీతమైనటువంటి జ్వరము రావడము, దీంతో అమ్మాయి చనిపోయింది. హాస్టల్ వార్డెన్ హెచ్ఎం యొక్క నిర్లక్ష్యం ఫలితంగా 13 సంవత్సరాల అమ్మాయి చనిపోయి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చారు. ఆదివాసుల పట్ల అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎట్లా ఉన్నది అనేదానికి ఈ సంఘటన ఒక నిలువటద్దంగా నిలుస్తుంది. విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు అందరూ కలిసి ఆందోళన చేసినటువంటి ఫలితంగా హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేశారు, చేతులు దులుపుకున్నారు. కానీ ఆ కుటుంబం ఒక అమ్మాయిని కోల్పోయింది. ఆ కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం తరపున ఖచ్చితంగా 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఆ కుటుంబంలో తండ్రికి ఏదైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని కల్పించాలని, అట్లనే హాస్టళ్లలో గతంలో ఏఎన్ఎంలు ఉండేవాళ్ళు. ఆ ఏఎన్ఎంలు ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని చెక్ చేస్తూ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండేది. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంలను తొలగించింది. ఈ ప్రభుత్వమైనా వెంటనే ఏఎన్ఎంలను ఆశ్రమ పాఠశాలలో నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎస్జిటి పోస్టుల్లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ అభ్యర్థుల ఆందోళన. డీఈఓ ఎదుట ధర్నా నిర్వహించి ఆవేదన వ్యక్తం చేసిన నిరుద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ఏఎస్ఓ నియామకం చేపట్టారంటూ టీఎస్యూటీఎఫ్ నిరసన. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం, విద్యార్థులకు కార్యక్రమ అతిథుల దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.